ఇది మేము ఒకటి అనుకుంటున్నాము. మా శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు మన ఆదోనిలోన ఒక బీజేపీ ఎమ్మెల్యే అయినాడు కనుక మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ కూటమిలో భాగంగా ఆయన ఈరోజు ప్రజల సేవ కోసమే నేను పని చేయాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు వార్డు విజిట్ పెట్టినాడు. అందరూ ఎమ్మెల్యేలు గెలిచిన ఎలక్షన్ ముందు వచ్చి ప్రచారం పోయి మాకు ఓట్ల కోసం అడుగుతుంటారు. మా ఎమ్మెల్యే గారు ఈరోజు మాకు ఇంకా ఎలక్షన్ లేదు, ఎలక్షన్ రావాలంటే ఇంకా టైం కూడా ఇంకా ఏం ప్రకటించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సేవ ఎట్లా ఉంది కనుక్కోవడానికి నేరుగా ప్రజలు ఇంటికే వెళ్ళి ప్రతి ఒక్క వార్డు, ఏ వార్డు 42 వాళ్ళు ఏవైతే ఉండవో, 42 గ్రాములు ఏవైతే ఉండవో ప్రతి ఒక్క వార్డులోనూ పోయి ఆయన ప్రజల నేరుగా ఆయన సమస్యలు తెలుసుకోవాలని చెప్పి ఎవరైతే ఇంటింటికి గడప గడప పోతాడో ఇంట్లో వాళ్ళు సమస్యలు తెలుసుకోవాలని చెప్పి ఆయన ప్రతి ఒక్క గడపలో పోవడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న ఈ రోజుతో 3 రోజులు అవుతుంది. నిన్న జరిగిన విషయం అంటే బావుజిపేట 2వ వార్డులోన, ఆ బావుజిపేటలోన ఒక సురేష్ అనే వ్యక్తి కౌన్సిలర్. ఆయన కౌన్సిలర్ అయిన తర్వాత ఏ వార్డుకు వచ్చినా విజిట్ పోవడానికి ఆయనకి అవకాశం ఉంది. మరి అదే వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ అనే తిమ్మప్ప అనే ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆయన నేను పట్టణ అధ్యక్షుడు, నేను టీడీపీకి పట్టణ అధ్యక్షుడు అని ఆయన చెప్పాడు. రైట్, నువ్వు సంతోషం. ఏ పార్టీలోనో అధ్యక్షులుగా ఉంటారు, పట్టణ అధ్యక్షులుగా ఉంటారు, సంతోషం లేదని చెప్పలేదు. మీ పార్టీ పట్టణ అధ్యక్షుడు నువ్వు ఎట్లున్నావో మా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నేను పట్టణ అధ్యక్షుడిగా గతంలోనే నేను పట్టణ అధ్యక్షుడు టౌన్ అధ్యక్షుడిగా చేశాను. మరి నేను గతంలోనే టౌన్ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు మండల అధ్యక్షుడిగా నన్ను ఇప్పుడు ప్రకటించి కూడా నీకు 2 సంవత్సరాలు నీకు ఎట్లా అయిందో నాకు కూడా 2 సంవత్సరాలు ప్రకటించారు. నేను గతంలోనే పట్టణ అధ్యక్షుడు 2 సంవత్సరాలు అయింది తిమ్మప్ప గారు మీకు నువ్వు పట్టణ అధ్యక్షుడయ్యి. నీకు ఎన్ని తెలిసిండవు, నీకు నాకు అన్ని తెలిసి ఉంటావి. కాకపోతే మేము ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కూటమి అంటే ఒక కుటుంబ సభ్యులుగా మేము ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి నిన్న బావుజిపేటలో ఏదైతే నిన్న కార్యక్రమంకి వచ్చామో, ఏదైతే ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చారో ఆ గడపలోన మీరు ఒక మాట అన్నారు. ఏమన్నారు? వాడెవడు వచ్చడానికి, ఎవడు రావడానికి ఎవడు లేదు, మా వార్డులో మా సమస్యలు మేమే దూర్చుకుంటామనే తప్పుడు రేపొద్దున ఏ వార్డులో ఎవరైనా వచ్చినా కూడా ఇలాగే అనాలా. ఒక వైసీపీ వచ్చినా ప్రచారంకి వచ్చినా ఇలానే అనాలా, ఇంకొక పార్టీ వచ్చినా ఇలాగే అనాలా. నువ్వు ఇలా అనే ధైర్యం నీకు ఆ రోజు ఏదైతే ఉంటుందనో, నేను కూడా ఈరోజు మమ్మల్ని ఎట్లా అన్నావో నువ్వు కూడా ఆ రోజు కూడా అట్లా అనాలా. కానీ నీకు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి వాళ్ళే మన వాళ్ళే కదని చెప్పి మా పైన నువ్వు బుదర జల్లుతున్నావు. నీకు ఒకటి ముఖ్యమైన నేను చెప్తాను. ఈరోజు మనకి బీసీ అనే వ్యక్తి ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు జీర్ణించలేకపోతున్నావు. ఎందుకు జీర్ణించలేకపోతున్నావు అంటే ఈరోజు ఎక్కడో ఉన్నాయన, చిత్తూరు సైడ్ ఉన్నాయన ఈడొచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎమ్మెల్యేగా అధికారం చెలాయిస్తున్నాడు అని చెప్పాడు. మేము 18,000 ఓట్లు మెజార్టీతో గెలిచామన్నారు. 18,000 ఓట్లు నువ్వు వేస్తే గెలలేదు, ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యే గారు గెలిచారు. అంతేగాని నువ్వు నేను వేశాను అనేది కాదు, ప్రజలు సహకరిస్తే గెలిచినాడు. ఆయన 28 రోజులు వచ్చినాడు, గెలిచినాడు. రైట్, లేదని లేదు. ఈరోజు ప్రతిరోజు ప్రజల సమస్యలపైనే ఎమ్మెల్యే గారు ప్రతి డోర్ టు డోర్ చేస్తున్నాడు. ఒకటి, మీరు కూటమి ప్రభుత్వం కలిసి చేద్దామంటే చేద్దాం, లేకపోతే మీరు చేయొద్దంటే మేము కూడా చేయము. ఎందుకంటే మా నేషనల్ పార్టీ ఈరోజు భారతదేశంలోనే బీజేపీ పార్టీ అంటే మాకు తెలుసు. మీ టీడీపీ పార్టీ చిన్న పార్టీ. మా కూటమిలో భాగంగా మా కుటుంబ సభ్యులను మేము అనుకుంటున్నాము. నువ్వు మమ్మల్ని వేరు చేసి చూస్తున్నావు. నిన్న బావుజిపేటలోన నువ్వు చేసిన పని, ఒక మహిళలను పెట్టి ఎమ్మెల్యే గారిని మీరు తిట్టించే ప్రయత్నాలు చేసినారు. ఇలాంటి ప్రయత్నాలు మరి చేయొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మీకు దెబ్బ. రేపొద్దున వేరే వార్డులో పోయినా కూడా మీకు ఇలాగంటే సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. మా నాయకులు కూడా ఇలాగే నిన్ను అంటారు. నీవు వార్డులో పోయినా కూడా నువ్వు ఎవడు అన్నావే, వాడెవడు మా వార్డులో వచ్చి ఎవడైతే ఇట్లా అన్నాడో నిన్ను కూడా వాడెవడు అంటారు. ఆ రోజు నీకు ఇట్లా అనిపించడానికి నీకు మనసు ఒప్పుతుందే? జనసేన మన కుటుంబ సభ్యులే, వాళ్ళని జనసేన వాళ్ళని నాయకులకి ఏం తెలుస్తుంది అంటావు. నీ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు.
ఎందుకంటే ఆశ తమాషా కాదు. ఒక్కసారి నోరు జారి మాట్లాడితే మళ్ళీ తిప్పుకోలేవు. పోనీ ఇంకొక మాట అడుగుతాను. మీ నాయకుడు ఏమన్నా మీనాక్షి నాయుడు గారు ఆయన నీకేమన్నా ఇట్లా ఎమ్మెల్యే గారు ఇట్లా వస్తే ఇట్లా అడ్డుకొని ఇట్లా మాట్లాడని మీకేమని చెప్పినాడా? చెప్పింటే చెప్పండి. మేము కూడా మా నాయకుడికి అడుగుతాం, మా ఎమ్మెల్యే గారికి మేము కూడా అడుగుతాం. అడిగి మేము కూడా మీరు ఎలా చేస్తే మేము కూడా అలా చేస్తాం. మీరు వేరే అనుకుంటే మేము కూడా వేరే ఇస్తాం. మేము భయపడము. మేము భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు భయపడము. ఈరోజు మా కూటమిలో ఉండేదానికి మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకొక మాట అన్నారు, మేము వేసిన దానికే ఓట్లు గెలిచామన్నారు. ఒకవేళ మీరు ఓట్లు నిజమైన ఓట్లు మీరు వేసింటే గతంలో 2019లో మీరు వేసింటే మీనాక్షి నాయుడు ఎందుకు వెళ్ళకపోయినాడు? మేము వేస్తే మీ ఎమ్మెల్యే గెలిచినాడు అన్నావు, రైట్. మీరు మీనాక్షి నాయుడుకి మీరు ఓట్లు వేస్తే గెల్లక ఎందుకు పోయినాడు? ఒకసారి గుర్తుపెట్టుకో తిమ్మప్ప గారు. దయచేసి ఇలాంటి విమర్శ ఇచ్చేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలి. మా కూటమి సభ్యుడే అనుకుంటున్నాము. మాకు ఎవరు అందరూ సహకరిస్తున్నారు, నువ్వు సహకరించవటం లేదు. నీ మనసులో మాట ఏదైనా ఉంటే ఈరోజు కానీ రేపు కానీ పెద్దలు ఉన్నారు. ఈరోజు మీనాక్షి నాయుడు అన్న గారు ఉన్నారు, మల్లప్ప ఉన్నారు, ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. నీకే అది ఇట్లా ఏమైనా బాధలు ఉంటే రండి, మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీ బాధ ఏముంటే చెప్పు. కూటమిలో భాగంగా ఈరోజు మనకు ఏదైతే మనం అనుకుంటున్నామో కార్యకర్తలకు ఏది న్యాయం చేయలేదు అంటున్నామో, మనకి 100% మనకి ఏదైనా లబ్ధి పొందాలంటే అందరికి పొందదు. 3 పార్టీలు ఉన్నావు కనుక ముగ్గురు కార్యకర్తలు సమానం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిది. నీ ఒక్కనిగా బాధ్యత చేయాలంటే చేయరు. ఈరోజు నువ్వు మున్సిపాలిటీ కమిషనర్ గారికి నువ్వు కారు పెట్టావు. ఈరోజు ఎమ్మెల్యే గెలిచిందనుక నువ్వు కారు పెట్టావు. నువ్వు పెట్టేవాడా గెలిలేకపోతే? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే గురించి ఎమ్మెల్యే గురించి రూపాయి తింటున్నావు అంటే ఎమ్మెల్యే గెలిచిందానికే ఉన్నావు, కానీ ఇల్లు పెట్టేవాడు కాదు నువ్వు. ఒకసారి గుర్తుపెట్టుకోండి అండి. నా పేరు మహాదేవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు. అంటే సార్, అంటే మిమ్మల్ని కావాలని టార్గెట్ చేశారు అనే కోణంలో అని చూడొచ్చు అని చెప్పేసి అంటారు. అంటే ఎందుకంటే కూటమి నాయకులు అయినటువంటి మీ బీజేపీ పార్టీలోనే ఒక పార్టీ మెంబర్ ని, అంటే ఆయన ఉండొచ్చు మీరు ఉండకూడదు అని చెప్పేసి విమర్శించారు. అవును, దీన్ని ఎలా చూడొచ్చు మీరు? ఆయన ఒకటి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకు జీర్ణించుకోపోతున్నాడంటే మేము లబ్ధి పొందేది వాళ్ళు పొందుతున్నారని ఒక జీర్ణించుకోలేకపోతున్నాడు. అభివృద్ధి గురించి మాట్లాడినాడు. అభివృద్ధి బావుజీపేటలోన మేము ఇప్పుడు కూడా మీకు ఎవరన్నా రాండి, మేము చూపిస్తాం. ఎక్కడైతే అభివృద్ధి చేసినామనేది మేము చూపిస్తాం. ఆయన కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకొని పోవద్దండి. మా పైన ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే, చర్చగా మాట్లాడాలనుకుంటే మా ఎమ్మెల్యే దగ్గర కూర్చొని పెట్టి మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాము. మీరు రెడీ ఉంటే రాండి, మాట్లాడదామని. మీరు టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు మీ ఎమ్మెల్యే గారు అసలు ఎటువంటి స్పందన లేకుండా నవ్వుతూ ఉన్నారు. దానికి ఏమని తీసుకోవచ్చు? మా ఎమ్మెల్యే గారు మాకు ఒక సూచనలు నేర్పాడు. కూటమి భాగంగా మనం అందరూ కలిసి చేయాలి. మనం గొడవ పడితే మిగతా పార్టీలకి చులకన అయిపోతాము అనే ఒక సిద్ధాంతాలు మా ఎమ్మెల్యే గారు మాకు నేర్పినారు. వాళ్ళు రెచ్చిపోతున్నారంటే మేము రెచ్చిపోవటం లేదు. మేము శాంతితోనే ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు ఏది చెప్పినారంటే దానితోనే మేము శాంతితోనే ఉన్నాం. ఇప్పటికీ ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన శాంతితో ఉండండి అని చెప్తూనే ఉన్నాడు. వాళ్ళ లీడర్ లాగా, ఎవరైతే వాళ్ళ నాయకుల్లాగా రెచ్చిపోట్టాను వాళ్ళ నాయకుడికి చెప్పిండు. ఈయన స్వతంత్రంగా రెచ్చిపోతున్నాడు. ఒకసారి ఆలోచించి చేసి ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు మేము వాల్మీకి నగర్లో ఈరోజు పాల్గొన్నామండి. కూటమి నాయకులు మన కౌన్సిలర్, 1వ వార్డు కౌన్సిలర్, ఆయన ఏకైకైన కౌన్సిలర్. ఆయన ఈరోజు టీడీపీలోనే ఒకే కౌన్సిలరే ఉండేది. ఇప్పుడు ఆయన ఈరోజు వాళ్ళ భార్య పార్వతి ఆమె కౌన్సిలర్, ఆయన భార్య కౌన్సిలర్గా వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు మాజీనే, కాకపోతే వాళ్ళు కౌన్సిలర్గా కొత్త కౌన్సిలర్ వచ్చారు, వాళ్ళే కౌన్సిలర్గా ఉన్నట్లా మనం అనుకుంటున్నాం. ఈరోజు మేము పోతే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ అందరూ పోతే ఈరోజు మంచి సహకరించినారు. మాకు వాళ్ళకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన సీనియర్ అని మేము అనుకుంటున్నాం. సీనియర్ అయినా కానీ మమ్మల్ని గుర్తించి ఆయన స్వాగతం పలికినాడు. వాల్మీకి నగర్ మన వెంకటేష్ అనే ఆయన వ్యక్తి, మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు మహాదేవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు.